రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే సీఎం పదవి చేపట్టి గ్రామస్థాయి నుంచి పరిపాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కండక్టర్లను, డ్రైవర్లను ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పివి కన్నా ఎన్టీఆర్ గొప్ప మనిషి అని, అలాంటి వారికి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు. మంచిదే, ప్రధానమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, నందమూరి తారక రామారావు గారు. నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో వచ్చి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు. ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ని, డ్రైవర్స్ని కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ప్రజానాయకులు, ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? చంద్రబాబు ఒక స్టేజ్లో మెంబర్షిప్ బుక్స్లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు. ఆ రోజు మాజీ మంత్రివర్యులు, నా మిత్రుడు తాళపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి, గందరగోళం చేసి, దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టారు. నేను అడుగుతున్నా చంద్రబాబుని, ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో. బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు. అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు, నడ్డా గారి కాళ్ళు పట్టుకున్నాడు. ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పాలి చంద్రబాబు. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు.